Hey, Raman. Hey. Hey. Let's walking on that. Let. That. 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 Huh? That. That. నైట్ ముచ్చట ఏమైందంటే అన్న పొద్దుగా 6 గంటలకి వాకింగ్ పోదామని అందరం అనుకున్నాం. కానీ ఒక ఆయన ఉన్నాడు శంకర్ అన్న అని, వెనక కనపడే మనిషి ఉన్నాడా, 5 గంటలకి అలారం పెట్టుకున్నాడు. 5 నిమిషాలకు ఒకసారి మూవ్ అవుతుంది. 6 అయితే లేదు, నేను లేపుతలేడు. మేమే ఒకసారి బంద్ చేస్తుంది. అట్లా 6 అయినాక ఒక్కొక్కరు లేపితే ఇది పరిస్థితి. మేమైతే లేచినాం. శంకరన్న 5 గంటలకు అలారం పెట్టుకున్న మనిషి ఏమో గుంజంగా చెద్దరు తీసి పడేయంగా ఇప్పుడు లేచిండు. 2 అయినాయి మరి. అప్పుడు నువ్వు ఎప్పుడు ముచ్చట్లే కదా. మళ్ళీ 5 గంటలకు ఎలా చేసిండు నీ 5 అవు ఇంకా మోదునే ఉన్నది దేవుడా, మోదునే ఉన్నది. మైండ్ పోయింది, గంట నిద్ర వేస్ట్ అయింది. ఇగో వాకింగ్ పోయే పద్ధతి శ్రద్ధగా కప్పుకొని వస్తాడు. మళ్ళీ 5 గంటలకు అల్లారం పెట్టుకుంటాడు మనిషి. అది ఇప్పుడు అనుకుంటాను ఎవరు రేపటి రూలే అనుకోవద్దు. నువ్వా ఎన్ని రోజులు తెలియదు కానీ మందు బంద్ చేసాం కదా, బాడీ సహకరిస్తుంది. లోపల వేడి లోపడేమో దేశాలైనా తట్టుకునేది. బంద్ చేసాం కదా, ఈ చలికి బ్యాలెన్సింగ్ అయితే మళ్ళీ పుంజుకున్నది అనుకో, ఈ చలి కాదు 5 గంటల కూడా ఏం కాదు నాకు అనుకుంటాం. కానీ కొంచెం కష్టమే. అది దారుణంగా పెడుతుంది. ఇంకా 6 గంటలు కాబట్టి ఈ రేంజ్. ఇంకా కొంచెం 5 అయితే ఇక వేరే రేంజ్లో ఉంటుంది. అన్న వాకింగ్ వచ్చిందా, చాయ్ తాగడానికి వచ్చిందే? వాకింగ్ విత్ చాయ్. పొద్దుగా లేపంగా వీళ్ళు లేచారు. ఎత్తలేరు బీక్తలేరు. అలా లేరురే అర్థం బార్రే. బొర్రల్లా ఒకసారి లాంగ్ బొర్రలు లాక్కించుకున్నాడు ఎవరు నా మాట. ఎందుకే అరే అరే బాయ్ పోయిరండి. వీళ్ళు ఇలా షూట్కి వెళ్తున్నారు. నేనైతే షూట్ లేదు నాకు. నేను తీసే వీడియోస్ నేను ఉన్నాయి. మన వాళ్ళు అయితే షూటింగ్ వెళ్ళిపోయినారు. నేను మాత్రం ఫుడ్ బ్లాగ్స్ కోసం రీల్స్ కోసం వచ్చేసిన. నేనైతే ఇక పబ్లిక్ గార్డెన్ దగ్గర మీల్స్ స్ట్రీట్ ఫుడ్ అని ఉన్నాయి కదా, తినడానికి వచ్చేసిన. చూద్దాం ఎట్లా టేస్ట్ ఉంటుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ వీడియోలు కూడా స్టార్ట్ చేద్దాం. ఇక ఇవాళ అయితే మన మెనూ వచ్చేసి బగారా బువ్వ, బోటి కూర, ఎగ్ ఫ్రై చేసిండు, ఆనియన్స్ కూడా. చూడడానికి చాలా బాగున్నది. చూద్దాం టేస్ట్ ఎట్లున్నదో. 5 రూపాయలు కాఫీ, 15 రూపాయలు. ముడి విషయం అంటాడు 5 రూపాయలు అంటే. సరే కానీ ఇటు చెప్పండి జరిగింది షూట్లా. అయితే ఇదుడు షూట్లా పెండ మీద పడమంటే పెండ అవుతున్నావు రాయి మీద పడ్డాడు. ఇక వచ్చింది. ఏమైంది అబ్బా అసలు? ఎంత చూసుకొని కరెక్ట్ పొజిషన్ లో కూర్చోబెట్టినా. కరెక్ట్ పడితే వస్తుంది బ్రో అని చెప్పిన. లేదు రాదు రాదని ముందడికి జరిగిండు. పడ్డా పొడిచొచ్చి కవిలిపోయింది కదా ఎడికారికి. అయ్యో రావణ్ మొగలు కొలేయారా వెనకకుంటేందుకు చాయ్ పోపిద్దు మెల్లగైనా. డెడికేటెడ్ యాక్టరా? రెండు చాయ్ ఇంకోటి కావాలి. రామన్ రామన్ పాప మా గోడ మీద ఆరెత్తే ర్యార్లన్నీ గాలి కట్టి పడ్డాయి. ఏం చూస్తాను
ఇప్పుడు 3 విషయాలు మంచిగా పడుతుంది. నీ బ్యాగ్ ఉన్నది రూమ్ లో మర్చిపోతాను బాగా అన్నీ నేర్కొనరా ఇంకోటి ఇంకోటి గాలి కింద పడ్డాయి నీదే పెద్ద సైజు నాకంటే నాది ఈసాక ఎంత ఇట్రా ఇంకోటి ఇక పట్టుకొని రా నీదే పెద్ద ఇక్కడ ఆరే వద్దాం ఇక నీ చికాగా అవుతుంది టైర్లు సరే చూద్దాం మధ్యాహ్నం నీతో తీద్దాం అనుకుంటాను. శనివారి కన్నా అచ్చిపోతుంది ఉంటుంది. వేరేడం శని కూడా అన్న దగ్గరికి వస్తుంది. వేరేడాలని అని ఎవరు అనుకో అన్న వాళ్ళ దోస్తే రానుంటాడు జాన్ సబ్బా రాసుకొని తిరుగుతా అంటాడు. అంటే నాకు ఒకటి మ్యాచ్ వస్తుంది అన్నట్టు. 12 గంటలకు మ్యాచ్ పొద్దున్న ఏం లేదు కానీ కళ్ళు వచ్చినావు పొద్దుపొడు కళ్ళు ఆయన కళ్ళు లేపుతావు పెళ్లి చూపులో అయితే అబ్బాయికి ఏ దాడు సంసారం అని చెప్పినావు. ఇప్పుడు ఆయన సంబంధానికి వస్తాను మరి ఆయన ఇప్పుడు ఈ కళ్ళ ఇప్పుడు ఆయన కలవనికి పోతే ఆ ఆసనత ఎట్లా రాన్న రంది ఎక్కువ అవుతుంది. ఇంకెక్కువ తాగుతాడు అసలే 90s లో పుట్టినటువంటి బేకార్ గారు అది దొరుకుతుంది ఇంకా ఆలపడతలేదు. రాగరాకు కూడా వచ్చింది ఇది పెట్టుకునే ముంగట ఇటు వచ్చినాక అటు అయింది. మళ్ళీ తాగక ముందైనా అయిపోయాడు మనడు స్టార్ట్ చేస్తే ఒక బింక్ కొడవలసిందే అట్లా తాగినాక ఫోన్ వచ్చింది సంబంధం అయితే. ఇప్పుడు పట్టినాడు 2 నిమిషాల తర్వాత ఇస్తాడు పెట్టుకుని 2 నిమిషాల తర్వాత ఇస్తాడు. ఒక బింక్ కొడుతుంది ఒక టిప్పుకు. ఇప్పుడు వచ్చి ఫోన్ చేసి వాళ్ళ నాన్న ఫోన్ చేసి సంబంధం ఉన్నది కొడుతుంది. కళ్ళు తప్ప ఎక్కువ దాగా ఈ కళ్ళు ఆయన ఎప్పుడు అడిగి పోతే ఏమనుకుంటారు రాసానస్తే ఏం తాగుతాడేమో అని చెప్పి చాలా అనుకునే కదా. బ్రాండ్ నా బ్రాండ్ వచ్చేసి ఇది సంసారం అని చెప్తాను మరి చెప్పుకోవాలి కదా నువ్వు చెప్పుకోలేదా? ఏది ఎక్కువ ఎక్కువ ఇది అయితే రాదే ఇదే నీకు పోతుందో పోతే తెలియదు ఇంకోటిదే అంటాను. ఇది నువ్వు తాగు నేను చూస్తా నీ సంబంధం చెడిపోతుంది. గట్ల కాదు నా పెళ్ళప్పుడు 4 రోజులు రాను 10 రోజులు నెల రోజులు రానంటే ఇది అంటాడు కదా అసలు ఈ సంబంధం సెట్ అయినప్పుడు చూద్దాంలే. పెళ్ళినాక నెల రోజులు బయటికి రారు. నేనేమంటాను నా కోరిక ఏంటిదంటే పెళ్లి ఎప్పుడు చేసుకున్నా కూడా చలికాలం వేసుకున్నా ఎప్పుడు చేసుకుని మీద టైంలో మరి నారాదే అంటే అసలు అయినప్పుడు చూద్దాంలే అట్లేదా అయితేదే ఎద్దాక దున్నగా ఉంటుందా ఎద్దాక దున్నకుంటుందా గోవడాక పెళ్లి చేసుకోకుండా ఈ సంవత్సరం కాబట్టి 30 సంవత్సరాలకు అవుతుంది అయితే ఎప్పుడో అంతేలే ప్రొడక్షన్ బాగుండాలంటే పెళ్లి కాదు నాకు